క్షీణించిపోతూ ఉంది. అలాంటి సమయంలో మరి ఆ ఒంగోలు ప్రాంతంలో ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే ఆ డాక్టర్ గారికి మనకు తెలిసినటువంటి కొంతమంది బంధువులలో అక్కడ గుండెకు సంబంధించినటువంటి వ్యాధికి ఆయన బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడని తెలిసినప్పుడు, ఆ విషయం విన్నప్పుడు మరి సుధారాణమ్మ గారు నేను కూడా వెళ్ళి అక్కడ చూపించుకుంటాను అన్నప్పుడు, సరే వెళ్ళమన్నప్పుడు 2 నెలలు వెళ్ళినప్పుడు వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తూ వచ్చారు. చాలా చక్కగా మంచిగా అది శరీరానికి చాలా సహకరించింది. అయితే ఆ తర్వాత ఆ యొక్క శరీరానికి సహకరించిన తర్వాత వాళ్ళు మొదట వెళ్ళినప్పుడు యాంజియోప్లాస్టీ చేయటానికి వాళ్ళు ఇష్టపడలేదు. లేదు, నీ బాడీ సహకరించదు, నీకు చాలా వీక్ ఉంది, మరి ఆ రక్తనాళాలు కూడా అన్ని బ్లాకేజ్ వచ్చినట్టు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. దానికి ఉండవలసిన థిక్నెస్, అంటే హార్ట్కి ఉండాల్సినటువంటి ఆ మందం లేదు, చాలా పలసన పడిపోయింది, కాబట్టి తట్టుకోలేదని చెప్పారు. తర్వాత 3వ నెలలో ఒక మాట ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎంఆర్ఐ టెస్ట్ చేసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఎంఆర్ఐ టెస్ట్ చేసుకొని వెళ్ళటం జరిగింది. మేము వెళ్ళి మరలా సాయంత్రానికి రిటర్న్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా మరి యాక్టివ్గా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన చూసి ఆ రిపోర్ట్ చూసి అన్నాడు, యాంజియో చేయాలి అని అన్నాడు. మరి యాంజియో చేయాలంటే ఇప్పుడు ఎందుకు సార్, మరి ఎంఆర్ఐ చేసాం కదా అని అన్నప్పుడు, లేదు ఆమెకి ఇంకా లోపల ఏమన్నా ఇది గుండె వరకే తెలుస్తుంది, ఆ రక్త నాళాలలో ఎక్కడైనా బ్లాకేజ్ ఉంటే అవి తెలియాలి అంటే యాంజియోప్లాస్టీ చేస్తేనే తెలుస్తుంది అని చెప్పారు. సరే, నేను ఇంకా మరి ప్రిపేర్ కాలేదు, నేను అలాగేదో చూపించుకొని మాత్రలు తీసుకెళ్దామని వచ్చాము అని చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మీకు ఏదైనా మరి మీ ఇష్టం అని అన్నాడు. తర్వాత మేము బయటకు వచ్చి మాట్లాడుకున్నాం, అమ్మ మరి ఏం చేయాలి అంటే, ఆమె అన్నది, అయ్యా మరి మళ్ళీ మాటికి మనం రావటం కుదరదు, నీకు కూడా అక్కడ లీవ్స్ ఉండవు, పిల్లలు కూడా ఇబ్బంది పడతారు, మనం ఒకేసారి వాళ్ళు ఏమన్నారంటే 15 మినిట్స్ మాత్రం పడుతుంది ఆంజీ చేయడానికి, అది ఎక్కువ టైం పట్టదు అని అన్నారు. సరే, రేటు కూడా 14,000 అవుతుంది అని చెప్పారు. ఓకేనని అనుకున్నాము. సరే, ఆంజో ఈరోజు కాదు రేపు చేస్తాము, ఈరోజు మీకు రూమ్ ఇస్తామన్నారు. నేను మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పాను. మెడికల్ ఇన్సూరెన్స్ ఉందంటే అది వాళ్ళ దగ్గర ఉంది, నా మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఇది అవుతుంది, అప్లై అవుతుంది, మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. సరే, మేము అలాగ ఆ నైట్ అక్కడే ఉండిపోయాము, ప్రేయర్ చేసుకుంటున్నాము. తెల్లారి పొద్దున్నే 10:30 గంటలకు యాంజియోకు స్టార్ట్ చేస్తామని చెప్పారు డాక్టర్ గారు. వాళ్ళు 10:45 నిమిషాలకేమో వచ్చారు. ఆ తర్వాత మేము ప్రేయర్ చేసుకొని నా టిఫిన్ తెచ్చి పెట్టాను. మేము పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ యాంజియో చేసే ఆ రూమ్కి ముందు ఒక రూమ్ ఉంటుంది. అక్కడ హార్ట్ బీట్ కానీ లేకుంటే హార్ట్ రేట్ కానీ అలాగనే బీపీ కానీ అన్నీ కూడా లెవెల్ చేయడానికి వాళ్ళు ఒక మెడిసిన్ అంటే ట్యాబ్లెట్స్ కానీ లేక ఇంజెక్షన్ కానీ ఇస్తారట. సరే, అది ఇచ్చారు. నన్ను బయటికి వెళ్ళమని చెప్పారు. నేను బయటికి వెళ్తే అది ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నేను వెళ్తే వాళ్ళు, ఇప్పుడే వద్దు, మేము యాంజియోకి పోయినప్పుడు నేను పిలుస్తాము, నువ్వు వచ్చి ఆ వీడియో చూడొచ్చు అని చెప్పారు. సరేనని చెప్పి నేను బయట నిలబడి ఉన్నాను. తర్వాత వాళ్ళు పిలిచి ఇప్పుడు యాంజియోకి వెళ్తుంది, మీరు వచ్చి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ గారు నన్ను పిలిచారు. ఆ పక్కన అది జరుగుతూ ఉంటుంది, అక్కడ నన్ను తీసుకుని వెళ్ళారు. నేను ఈ పక్క రూమ్లో ఆ టీవీ ముందు కూర్చోలేదు, ఇంకా వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే, చేస్తున్నారు అంటుంది. అంతలోకి ఆమెకు వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్, నేను చెప్పాను కదా, అంత కంట్రోల్ చేయడానికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. అది ఇచ్చిన వెంటనే ఆమెకి రియాక్షన్ అయిపోయింది. బాగా ఆయాసంతో ఇదంతా కూడా చాలా క్రిటికల్. ఎట్టుందంటే నేను అంటాను, అలాంటి నరకము నా జీవితంలో నేను చూడలేదు. నా కళ్ళతో అలాంటి యొక్క స్థితి నేను చూస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆమె యొక్క బాధను నా కళ్ళతో నేను చూసి తట్టుకోలేక విలవిల్లాడిపోయింది నా ప్రాణం. ఎలా ఉంది అంటే, ఇక ఆ డాక్టర్ గారు చెప్పాడు, ఒక ఇంజెక్షన్ ఇస్తాము అన్నాడు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చి తర్వాత నా సైన్ చేయించుకున్నారు. అది రియాక్షన్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ 10,000లో ఒక మనిషికి మాత్రమే అది రియాక్షన్ అయ్యి ఆయాసమైన రావచ్చు, లేక దద్దులు రావచ్చు అని చెప్పాడు. అప్పటికి ఆ మాట చెప్పి ఇంకా లోపలికి పోకుండా ఆమె బయటికి తీసుకుని వస్తారు వెంటిలేషన్ పెట్టుకొని. అప్పుడు నాకు ఏంటి అని అంటే, లేదండి ఆమెకు ఇంజెక్షన్ మేము ఇయ్యక ముందు ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళు అబద్ధం ఆడారు. సరే, ఏదైతే ఏమి అలాగ వెంటిలేషన్ మీదకి తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అన్నారు బయటికి వెళ్ళండి అని అన్నారు. నేను మాకు రూమ్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి నేను ప్రేయర్లో కూర్చున్నాను. ప్రభువా, ఈ సమయంలో చాలా క్రిటికల్గా ఉంది, మరి
నువ్వే బ్రతికించాలి, డాక్టర్లను అయితే నేను నమ్మట్లేదు ప్రభు అని చెప్పి కన్నీరు కార్చి ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేసి కిందకు వచ్చాను. వచ్చిన తర్వాత ఎట్టయితేమి ఒక 50 నిమిషాల పాటు ఆమెను డాక్టర్లు ఇద్దరు, అలాగే చుట్టూ ఉన్న ఆ మరి వాళ్ళ యొక్క నర్సులు కానీ కంపౌండర్ అందరూ కూడా చాలా భయపడిపోయి, ఇంకా డాక్టర్ అమ్మగారు నన్ను బయటికి పక్కకు పిలిచి, ఏమండి ఆమె ఇంకా 1 అవర్ మాత్రమే ఉంటుంది, 1 అవరే ఉంటుంది, ఇంకా అయిపోయింది ఆమె పని అయిపోయానని చెప్పారు. మీ పిల్లలకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పారు. ఏంటి ఇట్లా ఎందుకు అయిందంటే ఆమెకు అన్నీ బ్లాకేజ్ అయ్యాయి. బ్లాకేజ్ అయ్యేసరికి మేము దాన్ని పెట్టడానికి పోయేసరికి ఇంకా యాంజియో పెట్టలేదు, ఊరక 5 క్లిప్స్ వేసారు అంతవరకే. దాన్ని పెట్టకముందే అది ఎట్లా అవుతుంది, కాదు కదా. అప్పుడు నేను అన్నాను, ఆమె భయపడిపోయింది అని అన్నాడు. భయపడిపోతే ఇంత పరిస్థితి కాదు కదా అని చెప్పి అడిగితే, లేదండి కొంతమందికి అన్ని బ్లాకేజ్ ఉన్నప్పుడు భయపెడితే ఆ భయం కంట్రోల్ కాదు, దాని నుంచి ఆమెకు అలా అయిపోయింది అని అన్నాడు. అది కాదని తర్వాత ఆ ఆసుపత్రి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది ప్రూవ్ అయిపోయింది. ఎందుకు ప్రూవ్ అయిందంటే అక్కడ ఒక హార్ట్ ఇన్ఫెక్షన్కు ఒక సెలైన్ కట్టారు, చిన్నది ఒక 150 ml సెలైన్ కట్టారు. దాంట్లో ఆమె చలి జ్వరం వచ్చినప్పుడు వామిటింగ్ అయింది. వామిటింగ్ అయినప్పుడు ఏమైందంటే పచ్చగా వచ్చింది, అంటే వీళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్ ఆమె యొక్క గుండెల్లో అది పనిచేసింది. అప్పుడు ఆమెకు రియాక్షన్ అయ్యి ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు మేము వాళ్ళు అన్నారు, అంబులెన్స్ని పిలిచి మేము పలాని హాస్పిటల్కి మాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, మరి ఎట్లా అంటే ఇక్కడ మా దగ్గర పరికరాలు లేవు ఎక్కువ, మాది చిన్న హాస్పిటల్ కాబట్టి 24 hours వెంటిలేషన్లో ఉండాలి కాబట్టి అక్కడైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి అన్నీ ఉంటాయి అని చెప్పారు. చెప్పినప్పుడు నేను సరిగ్గా నాకేం చేతులు కాళ్ళు ఆడలేదు. అంతలేకి మా బామర్ది రోసి బాబు కూడా వచ్చాడు, అలాగే మా మరదలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఆ సీను ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు తట్టుకోలేకపోయారు. ఇంకా అలా అరగంట సేపు అయిపోయింది. ఆయన చెప్పినట్టు 1 అవర్కి అయిపోయేసింది, 1 అవర్కి అయిపోయేసింది, ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ఇంకా తర్వాత అంబులెన్స్ దగ్గరికి టక్చర్లో తీసుకుని పోతూ ఉంటే వాళ్ళు ఒక శవాన్ని వేసినట్టుగా చేతులు ఎక్కడ ఏం లేదు, అసలు స్పెర్శ లేదు, గిచ్చిన కొట్టిన వాళ్ళు పంపు కొట్టుకుంటూ పోతున్నారు, ఏం చేసినా ఏమి కూడా లేదు. సరే అంబులెన్స్లో ఎక్కించారు. ఒక 1/2 అవర్ పట్టింది ఆ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అక్కడి నుంచి. ఆ సమయంలో నా బామర్ది భయపడి అందరికీ మరి ఫోన్ చేయాలని చెప్పి ఆయన భయపడి రాలేకుండా వేరే కారు తీసుకొని వచ్చారు మమ్మల్ని తీసుకుపోవాలని. ముందు మామూలుగా ఇటు జరగదు కదా, మామూలుగా ఎంజాయ్ అయిన తర్వాత తీసుకొని పోవాలని అదే కారులో వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. మేము అంబులెన్స్లో మరి నేను, మరి రోసిబాబు భార్య, అలాగే మా మరదల గారు వాళ్ళు కూడా మేము ముగ్గురు వెళ్ళాం. నాకు అర్థమైపోయింది ఆయన చెప్పినట్టుగానే 1 అవర్లో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ప్రభా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేదు, నువ్వే ఈ కార్యం చేయ సమర్థుడిని నమ్ముతున్నానని చెప్పి కన్నీరు విడిచి ఆ గుండెల మీద చేయబెట్టి ఒక చెయ్యిని చేతితో పట్టుకొని అలాగే కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి, ప్రభా నువ్వు బ్రతికించు, నీ సాక్షిగా జీవిస్తాము, మరి నువ్వు బ్రతికిస్తే నీ కొరకే మేము బ్రతుకుతామయ్యా, మీ ఈ సాక్ష్యము నీ నామ మహిమార్థమై జరగాలి, ఈ సేవలో మీ దాసురాలు వాడబడాలంటే నువ్వు బ్రతికించు ప్రభు అని చెప్పి 1/2 అవర్ ప్రార్థన చేసి తర్వాత ఆ కిమ్స్ హాస్పిటల్ ఎంట్రెన్స్ పోయిన తర్వాత వాళ్ళు టాక్సీ తీసుకొచ్చారు. దాంట్లో తీసుకుపోయి మరలా ఐసీయూకి ముందు ఒక ఎమర్జెన్సీ ఉంటుంది, ఆ ఎమర్జెన్సీలోకి తీసుకొని పోయిన తర్వాత అక్కడ పండ పెట్టారు. అవన్నీ కూడా పెట్టేశారు. ఇకో అవన్నీ కూడా అట్లా చేస్తున్నారు. లేదు జీవశవంలాగా అయిపోయింది. ఇక వెంటనే నేను వెళ్ళి ప్రార్థన చేసి మొదట మేము చేయబెట్టి ప్రార్థన చేసి సిలువ గుర్తేసి చేతులు పట్టుకుని ప్రార్థన చేసి కళ్ళు తెరిచింది. హల్లెలూయా. ఆ కళ్ళు తెరిచినప్పుడు ఇంకా అక్కడ డాక్టర్ గారు అన్నాడు, ఈమె 48 hours టైం, ఎందుకంటే వెంటిలేషన్ ఉంది కాబట్టి చెప్పలేదు, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మీకు సర్ప్రైజ్ వస్తుంది అని అన్నాడు. సర్ప్రైజ్ అంటే మీకు అర్థం కాలేదు కాబట్టి ఎప్పుడైనా ప్రాణాలు పోవచ్చు, మీకు అట్ట రావచ్చు, అట్లాంటి న్యూస్ రావచ్చు, భయపడద్దు, దాన్ని ధైర్యంగా తీసుకోనండి అని చెప్పి నాకు ఆ డాక్టర్ కూడా చెప్పాడు. ఎవరు? కిమ్స్లో. సరే వాళ్ళు అక్కడ ఒక 4-5 గంటలు ఉంచారు ఎమర్జెన్సీలో. అది చేసిన తర్వాత మళ్ళా ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో ఇంకా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటే అప్పటికి బాగా ముఖం మాసిపోయింది, కళ్ళు తెరుపుడు లేదు, అంతా కూడా మూసుకొని పోయింది. చాలా ఇక్కడ ఒక పైపు, నోట్లో పైపు, ముక్కులో పైపు, మొత్తం పైపులతోనే నిండిపోయింది. ఇంకా మనిషి ఎలా ఉందంటే ఇంకా చాలా దారుణంగా అలాగైపోయింది. తర్వాత నేను ప్రేయర్లోనే ఉండి ఎక్కడ నిలబెడితే అక్కడ నాకు నిద్ర, ఆ 3 రోజులు అన్నపానాలు కానీ నిద్ర కానీ నా కళ్ళకి ఎంతో కరువు అయిపోయింది. ఇక ఎక్కడ నిలబెడితే అక్కడే కన్నీళ్ళు కార్చి
ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు చేసిన వాగ్దానాన్ని, అదేమిటంటే దేవుని యొక్క వాగ్దానం నాకు ఒక వాగ్దానం చేశాడు. ఆ కీర్తన గ్రంథము 106:44లో ఈ యొక్క వాగ్దానం చేశాడు నాకు. చదవండి అమ్మా మాట. 106:44 చదవండి. 106:44 వచ్చి వారు తన కట్టడలను గైకొనున్నట్లు, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. లేదమ్మా, అది కాదు, నేను చదువుతాను. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. హల్లెలూయా. ఆ శ్రమను దేవుడు చూశాడు కాబట్టి ఆ శ్రమలో నుండి దేవుడు కాపాడి కరుణించాడు అని దేవుడు నాకు ఈ వాగ్దానం. ఇంకొక వాగ్దానము మరలా నెక్స్ట్ రోజు ఇంకొక వాగ్దానం ఏం చేసినట్టు ఇర్మియా 30:10-11 వచనాల ద్వారా కూడా దేవుడు నన్ను బలపరిచినటువంటి వాక్యాధారాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇర్మియా 30:10-11 వచనాలు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమునందకము. నేను దూరము నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. అదే 11 కూడా చదవండి. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ 2 మాటలు నన్ను చాలా బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నేను అన్నాను, ప్రభువా ఇక నువ్వు తప్ప అందుకే ఈ పాట కూడా నేను రాసింది. వైద్యులు నమ్మదగిన వారు కాదయ్యా, మందులు బ్రతికించలేవయ్యా, నీ కృప తప్ప ఇంకేమి లేదయ్యా, నీ కృపయే ఆమెను బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది అని చెప్పి ఆ పాట నా మనసులో మెదిలిన ఆ యొక్క ప్రేరణ, ఆ హృదయము నేను ఆ పాట రాసుకొని నేను ఈ విధంగా ప్రభు నామమును బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను జరుపుకునేటువంటి అవకాశము ఎలా వచ్చింది అంటే ఈరోజు దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీనికంటే ముందు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. ఆయన నమ్మదగిన వాడు అనే మాట నేను బహుగా నమ్ముతాను. ఎందుకు అంటే ఆయన లోకంలో ఉన్న డాక్టర్లు, వైద్యులు నమ్మదగిన వారు కాదు. వాళ్ళు టైం ఇచ్చారు 1 hour అని. కానీ నా యేసయ్య అయ్యగారు చెప్పినట్టు మరి యేసుక్రీస్తు చెప్పాలా నువ్వు చచ్చిపోతావని. హల్లెలూయా. ఎవరు చెప్పారు? డాక్టర్లు చెప్పారు. కానీ జరిగింది. కానీ యేసయ్య అన్నాడు, నీకు కళ్ళకి సరిపోయినట్టుగా ఉంది, కానీ మరి మృతుడు వైద్యు కానీ నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనము సచ్చిన వారి వెలువడి బ్రతికి ఉన్నవారు. హల్లెలూయా. సచ్చిన వారి వెలువడి బ్రతికినటువంటి వారు. నాకు ఈ సంవత్సరం వాగ్దానము నాకు జనవరి 1 తారీఖు రాత్రి 12 గంటలప్పుడు మనందరం తీసుకుంటాం కదా వాగ్దానాలు. ఆ వాగ్దానంలో 91వ కీర్తన 14-15 వచనాలు నాకు మరి ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నాకు అర్థం కాల. తర్వాత ఇదిగో దేవుని దాసురాలు ఇలా అయిన తర్వాత నాకు అర్థమైంది. ఆ మాట చదువుతారా? చదవండి. 14-15. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం నాకు ఆ రోజు అర్థం కాల. ఏంటి ప్రభా ఇది ఏంటది? మరి ఇక్కడ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏమన్నాడు? నేను అతన్ని ఘనపరుస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నాకు వచ్చిన శ్రమ ఎంత అంతని కాదు. ఆ శ్రమ ఎంత అంటే
ఆ తర్వాత ఆ శ్రమలో మరి ఎవరో ధైర్యం ఇచ్చారు నాకు? నాతోటి ఎవ్వరు లేరు. మేమిద్దరమే వెళ్ళింది. నన్ను దేవుడే ధైర్యపరిచాడు. దేవుడే నన్ను బలాన్ని, చేయూతనిచ్చాడు. దేవుడే నాకు ఒక ఆధారం, నేనున్నాను అని, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను రక్షించడానికి నేనున్నాను, నీకు కావాల్సినటువంటి శక్తిని, నీకు కావాల్సిన జీవాన్ని, నీ శ్రమలో నీకు నేను తోడై ఉంటానని చెప్పి దేవుడు నాకు అభయం ఇచ్చాడు. ఆ సమయంలో దేవుడు మరి నేను ఈ వాక్యాన్ని గుర్తు చేసుకున్న, ప్రభువా ఎందుకో ఏమో మరి ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో నాకు ఇచ్చిన ఈ వాగ్దానము, ఇలాంటి శ్రమ రాబోతుందని నాకు తెలియదు, నీకు తెలుసు కాబట్టి నేను నిన్ను తప్పిస్తానన్నావు, నీ శ్రమలో తోడుగా ఉంటానన్నావు, నిన్ను గణపరుస్తానన్నావు, నిన్ను రక్షిస్తానన్నావు, ఇంత గొప్ప కార్యం చేస్తానని ముందుగానే రెండు నెలల ముందుగానే నువ్వు వాగ్దానం చేశావు ప్రభు అని చెప్పి, ప్రభు నేను ఎంతగానో స్తుతించాను. ఆయన బట్టి నేను ఎంతగానో ఆయనను గణపరిచి ఆరాధించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అలాగూ ఇంకొక అద్భుతం కూడా, మరి వాళ్ళు ఐసీయూలో నుంచి షిఫ్ట్ చేసి జనరల్ వార్డుకి వేశారు. జనరల్ వార్డుకి వేసినటువంటి 10 గంటల్లోపే మరలా ఇప్పుడు నేను చెప్పినట్టు 150 ml ఇది సెలైన్ ఎక్కించినప్పుడు ఏం జరిగిందంటే ఆమె చలితో జ్వరం వచ్చేసింది. ఆ రోజు శనివారము 5:50 అప్పుడు జరిగింది. బాగా చలి వచ్చింది, అది అయిపోయింది, అది కట్టి అయిపోయింది. మొత్తం ఎక్కిన తర్వాత చలితో ఎగిరిపోతా ఉంది. వెంటనే వాళ్ళు హీటర్ తీసుకొచ్చి అంతా కూడా బాడీ అంతా వార్మ్ చేసేసారు. అయినా 1 అవర్ పట్టింది మరలా చదివేటువంటి స్థితిలోకి రావడానికి. ఆ తర్వాత నేను ఇక్కడ నాకు ఆదివారం ఇక్కడ ఆరాధన ఉంది కాబట్టి నేను శనివారం బుక్ చేసుకున్నాను బండి ఒంగోలు నుండి. బుక్ చేసుకొని ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఆ లోపు ఇక్కడేమో భయంకరంగా ఆమె చలితో అల్లాడిపోతూ ఉంది. ఇప్పుడు ఆమె చెప్పింది, నువ్వు వెళ్ళి ఆరాధన చూసుకొని వచ్చేయి, ఇక్కడ పిల్లలు ఉంటారు చూసుకుంటారు అన్నట్టుగా అన్నది. సరే అని చెప్పి నేను బుక్ చేసుకున్నాను. అందులో నేను ఎప్పుడు ఆదివారం రోజు మిస్ చేయడానికి నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను ఎప్పుడు ఇష్టపడేవాని కూడా ఇష్టపడను కూడా. ఎందుకంటే నాకు దేవుడే ముఖ్యం. నా ప్రభువు నాకు నేర్పింది ఏంటంటే, నీవు నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించవద్దు. హల్లెలూయా. నీ తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, నీ కుమార్తెనైనా, నీ దాసదాసుడైనా, నీ ఎద్దునైనా, నీ పశువునైనా, నీ ఇంట్లో ఏదైనా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఈ వాక్యం నా మదిలో ఎప్పుడు ఉంటుంది కాబట్టి నేను ఎవరు ఏమైనా సరే ఆదివారం ఆరాధన దినాన్ని మాత్రము అది ఎంత దూరమైన ఎంత ఖర్చు అని నేను లెక్క చేయను, రావడానికి అంత చిత్తపడేసినప్పుడు అమ్మ మరి ఏం చేయాలి అంటే, ఆమె మరి మూలుగుతూ ఆ జ్వరంలో తగ్గిన తర్వాత, అయ్యా నువ్వు పోతే నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు అన్నది. అప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే, ప్రభువా భయపడుతుంది ఇంకా నా ప్రాణాలు కొంచెంసేపట్లో పోతాయేమో అనేటువంటి ఆ సిచ్యువేషన్లో ఉండి ఆ మాట అడిగింది. ఇంక వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నేను ఉండిపోతున్నానని చెప్పి ప్రార్థన చేస్తే, తెల్లారి ఆదివారము అక్కడే పక్కన కల్వరి టెంపుల్ ఉంటే కల్వరి టెంపుల్కి నేను స్నానం చేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను అప్పుడు ఎత్తల, ప్రేయర్లో ఉంటే నేను ఏ ఫోన్ కాల్ ఎత్తను. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మమ్మీని మళ్ళీ ఐసీయూలోకి తీసుకెళ్లారు అని అన్నది. నాకేం అర్థం కాల. ఎందుకు తీసుకెళ్లారమ్మా అంటే బీపీ లో ఉంది అని అన్నారు. 70లో ఉందంట. అది ఎన్ని గంటల సేపు ఉంది? దాదాపు 4-5 గంటల సేపు అలాగే ఉంది. అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతా ఉంది. బీపీ లో అయిపోతే దాన్ని హై చేయటం చాలా ప్రాబ్లం. బీపీ అయ్యి ఉంటే లో చేయొచ్చు, దాన్ని లో బీపీలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. లో బీపీ వచ్చిన వాళ్ళు 200 మందిలో ఒక్క మనిషే బ్రతుకుతారు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఒకసారి మా ఆఫీసులో ఫినాన్స్ ఒక మేనేజర్ ఆయన నాకు చాలా క్లోజ్, మలయాళీస్. ఆయన పెంటికోస్టల్ సంఘానికి వెళ్తాడు, ఆయన థామస్ అని. ఆయనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే సెయింట్ జాన్స్ హాస్పిటల్లో చేర్పిస్తే ఆయనకి 24 గంటల టైం ఇచ్చిన 4 రోజులు ఇచ్చారు అదే టైం. అప్పుడు ఆయనకి వెళ్ళి నాకు ఒక్కడికే దొరికింది, ఆయన ఎమర్జెన్సీ ఐసీయూలోకి పోయి ప్రార్థన చేసే అవకాశం. మా మేనేజర్ని కూడా రానిలా లోపలికి. అక్కడ వాళ్ళ బామర్దుడు నన్ను తీసుకొని పోతే ఆయన మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, సార్ నీకేం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పాను. అప్పుడు సరే తిమోతి, నాకు దేవుడు బ్రతికిస్తే మీ ప్రార్థన ఉంది కదా అని అన్నాడు. ఆ తర్వాత ఆయన మేనేజర్, మాకు మేనేజర్ అనమాట, ఫైనాన్షియల్ మేనేజర్ ఆయన. అలాగా ఆ నర్సులు అన్న మాట ఏంటంటే 200 మందిలో ఒక్క మనిషి బ్రతుకుతాడంట లో బీపీ. నాకు అది గుర్తొచ్చింది, ఈమెకు లో బీపీ అనేసరికి. అట్టయితే ఇంకా ఎప్పుడైనా కావచ్చు. ప్రభువా వెళ్ళాను, ఆ పైకి తీసుకున్నాను, ఐసీయూలోకి ఎక్కితే రానిట్లేదు. నేను ఈ లోపలికి వచ్చి పెద్దగా ఏడుస్తూ ఉన్నాను. ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు ప్రభువా, నువ్వు బ్రతికించవా, నువ్వు బ్రతికిస్తే నీ సాక్షిగా జీవిస్తావయ్యా.
అని పెద్దగా ఏడుస్తుంటే మా పాప, రెండవ పాప రూతు అన్నది, డాడీ దేవుడు మమ్మీకి ఏమి కానిడు, బ్రతికిస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, బ్రతికిస్తాడు, ఏం కాదు, ధైర్యంగా ఉండు అన్నాను. ఏమోనమ్మా, నేను డాక్టర్లు నమ్మను, ఐసీయూలో పెడితే మాత్రం ఖచ్చితంగా చంపేస్తారు, ఐసీయూ నుంచి బయటకు వచ్చేటట్టుగా ప్రార్థన చేయాలని చెప్పి నేను ఆమెను పైకి పోయి పొమ్మని చెప్పి నేను ఒక్కరిని వాకిలి పెట్టుకొని మాకు ఇచ్చిన రూమ్లో, ప్రభువా ఈరోజు 4:30, 5 గంటల లోపు ఆమె నార్మల్, వాళ్ళ కళ్ళకి నార్మల్గా అంటే బీపీ నార్మల్గా వస్తాడు చూపించి మరలా కిందకి షిఫ్ట్ అయితే మేము ఏదైనా జ్యూస్ గీసి ఇచ్చి కొంచెం ఉప్పు గిప్పించి ఏమైనా చేసుకుంటాం, ఐసీయూలో పెడితే మాత్రం ఖచ్చితంగా ఆమె చంపేస్తారు ప్రభా. అప్పటికి 4-5 అవర్లు, 5-6 అవర్లు అవుతుంది, ఆమెకు ఇంకా ఏం రాలా, అదే చూపిస్తుంది 70, 80, 70, 80, 90 ఆ లోపలే చూపిస్తుంది. అది 100 ఉండాలంట కనీసం. తర్వాత నేను డోర్ దగ్గరికి వెళ్ళి ఆ గ్లాసుల నుండి చూస్తూ ఉంటే నాకు కనబడుతుంది, అంతలోనే ఉంది. నేను మళ్ళీ లోపలికి వెళ్ళి నాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువా నీవు తప్ప ఇంకా నాకు ఎవరు లేరు ప్రభువా. వాళ్ళ కళ్ళుకి కానీ 90, 80లో ఉంటే మాత్రం వాళ్ళు పంపరు, ఐసీయూలోనే పెడతారు. వాళ్ళు చనిపోయినా కూడా బతికిందని చెప్పే పెడతారు. ప్రభువా వద్దు, నువ్వు నాకు ప్రభువా 5 గంటల లోపు మరలా ఆమెను షిఫ్ట్ చేసి బయటకు తీసుకురావు ప్రభు అని చెప్పి ప్రార్థన చేశానండి. చేసిన అదే ప్రార్థన 10 నిమిషాల దాకా 5 గంటలకు మళ్ళా నార్మల్కి వచ్చిందని చెప్పి ఆ యొక్క ఎక్కడికి హల్లెలూయా మరలా జనరల్కి తీసుకొచ్చారు, మేమున్న రూమ్కి తీసుకొచ్చారు. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఈ దీనుడు పనికిరాని వాని ప్రార్థన విని 5 గంటలకు లోపే ప్రభు నువ్వు తీసుకురావాలని చెబితే అలాగే ఈ దీనుడు ప్రార్థన ఆలకించి నువ్వు మరలా తీసుకొచ్చావయ్యా. ఆ కోమా స్థితి నుంచి కూడా మరలా రెండవసారి కూడా నువ్వు నాయన ఈ దీనుడు ప్రార్థన ఆలకించావని చెప్పి ప్రభు నేను ఎంతగానో మహింపరిచాను, స్తుతించాను. తర్వాత నేను చెప్పాను వాళ్ళ ఆ వైద్యులకి, ఆ నర్సులకు కూడా, వాళ్ళందరికీ నేనేం చెప్పానంటే నేను ఎవరిని నమ్మను, నా యేసయ్యను తప్ప నేను ఎవరిని నమ్మను. అందుకే నేను ఈ పాట రాసుకోవాల్సింది, వైద్యులు నమ్మదగిన వారు కాదు, మందులు బ్రతికించలేవయ్యా అని నేను ఈ పాట రాసుకొని దేవుని నామానికి మహిమకరంగా దేవుని యొక్క సాక్షిగా జీవించాలని ఈరోజు మరి చేస్తూ ఉన్నాను.